అంతర్జాతీయ వితంతుల దినోత్సవంను ప్రతి ఏటా జూన్ 23న ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటారు. భర్తను కోల్పోయిన జీవితంలో ఎన్నో సవాళ్లు ఎదుర్కొనే ఒంటరి మహిళలు కనీసం గౌరవం, ప్రాథమిక హక్కులు, అవసరాలు పొందేందుకు పోరాటం చేస్తుంటారు. అలాంటి వారి బాధలు, అనుభవాలపై దృష్టి సారించడంతో పాటు పరిష్కరించేందుకు 2005లో లుంబా ఫౌండేషన్ అంతర్జాతీయ వితంతుల దినోత్సవాన్ని ప్రారంభించింది. అన్ని వర్గాల మద్దతు పొందిన ఈ ప్రతిపాదన చివరిగా జూన్ 23, 2010న ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీలో అధికారికంగా గుర్తింపు పొందింది. వితంతు అనే పదం అనాగరికమైనది. ఈ పదం వినడానికి మనకే ఎంతగానో బాధ ఉంటుంది. అలాంటిది వితంతుల జీవితాలు ఎంత దుర్భరంగా ఉంటాయో వేరేగా చెప్పక్కర్లేదు. ఇవాల్టికి కూడా ఎంతోమంది వితంతువులు కుటుంబపరంగా, సామాజిక పరంగా వివక్షతకు గురవుతున్నారు. ఎంతోమంది సంఘ సంస్కర్తలు వితంతువుల హక్కుల కోసం అలుపెరగని కృషి చేశారు. అందులో భాగంగా తమ ఆస్తులను, జీవితాలను తృణప్రాయంగా త్యాగం చేసిన మహానుభావుల కృషి ఫలితంగా దుర్మార్గమైన సతీ సహగమనం లాంటి దురాచారాలు రూపుమాపబడ్డాయి. అయినా వారు ఇంకా అనేక హత్యలు, అత్యాచారాలకు, చిత్రహింసలకు గురి అవుతూనే ఉన్నారు. ఐక్యరాజ్య సమితి నిర్వహించిన సర్వేలో 29% మంది చీత్కారాలకు, బలాత్కారాలకు గురి అవుతూ తీవ్ర మానసిక క్షోభ తట్టుకోలేక తనువులు చాలిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా 2016 నాటికి 25,90,00,000 మంది వితంతువులు ఉండగా మన దేశంలో 4,60,00,000 మంది ఉన్నారు. అభివృద్ధి చెందిన దేశాలలో కంటే అభివృద్ధి చెందుతున్న బీద దేశాల వితంతువులు మూఢనమ్మకాలతో దుర్భర పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. 1856లో తొలి వితంతు వివాహం కలకత్తాలో జరిగింది. వితంతు వివాహాన్ని చట్టబద్ధం చేసి ఒక చట్టాన్ని 1856లో ఈశ్వరచంద్ర జారీ చేయించారు. తన కుమారుడికి వితంతువుతో పెళ్లి జరిపించడం ద్వారా నూతన వరవుడికి నాంది పలికారు. ఆ తర్వాత అటువంటి పెళ్లిళ్లకి అయ్యే ఖర్చును ఆయనే భరించేవారు. వితంతు పునరావాస, పునర్వివాహ సంఘాలని స్థాపించి 1881 డిసెంబర్ 11న రాజమండ్రిలో వీరేశలింగం పంతులు వితంతు పునర్వివాహాన్ని జరిపించారు. వీరేశలింగం పంతులు చేస్తున్న కృషిని వార్తాపత్రికల్లో చూసి సుదూర ప్రాంతాల నుంచి అనేక మంది వితంతువులు ఆయన దగ్గరికి వచ్చి పునర్వివాహాలు చేసుకునేవారు. 1661 పోర్చుగల్ యువరాణి కేథరిన్ ఇంగ్లాండ్ రాజు చార్లెస్ టూను ఓడించింది. పోర్చుగల్ ఇంగ్లాండ్కు ముంబై దీవిని వర్తమానంగా ఇచ్చింది. బ్రిటిష్ వారు పోర్చుగల్ నుండి బొంబాయిని కట్నం రూపంలో పొందారు. బొంబాయిలోని 7 ద్వీపాలు భారతదేశం యొక్క పశ్చిమ తీరానికి దూరంగా ఉన్న 16వ శతాబ్దపు పోర్చుగీస్ ప్రాంతాలు. ఈ శీర్షిక కింద ఇంగ్లాండ్ను బ్రిటన్ ఆఫ్ క్యాథరిన్ కట్నంలో భాగంగా ఇంగ్లాండ్ 2కి అప్పగించారు. అతను చార్లెస్ టూని వివాహం చేసుకున్నాడు. 1757 బ్రిటిష్ ఆర్మీ ఇన్ఛార్జ్ రాబర్ట్ క్లైవ్ మరియు బెంగాల్ నవాబ్ సిరాజ్ ఉద్ దౌలా మధ్య ప్లాసీ యుద్ధం ప్రారంభమైంది. ఈ యుద్ధంలో రాబర్ట్ క్లైవ్ బెంగాల్ను నియంత్రించాడు. ప్లాసీ యుద్ధం బెంగాల్ నవాబ్ మరియు దాని ఫ్రెంచ్ సహచరులపై బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ సాధించిన నిర్మాణాత్మక విజయం. ఈ పోరాటం బెంగాల్లో కంపెనీ పాలనను స్థాపించింది. ఇది తర్వాతి 100 సంవత్సరాల పాటు భారతదేశంలోని చాలా ప్రాంతాలకు విస్తరించింది. 1757 రాబర్ట్ క్లైవ్ ఆధ్వర్యంలో 7 ఏళ్ల యుద్ధ బ్రిటిష్ దళాలు ప్లాసీ యుద్ధంలో సిరాజ్ ఉద్ దౌలా ఆధ్వర్యంలోని సైనికులను ఓడించి బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ బెంగాల్ను స్వాధీనం చేసుకునేందుకు వీలు కల్పించింది. 1930 సైమన్ కమిషన్ బర్మాను సమాఖ్య భారతదేశం మరియు లండన్లో విభజించాలని సిఫార్సు చేసింది. ఇండియన్ స్టార్ ఓవర్ ది ఇండియన్ కమిషన్ అనేది యునైటెడ్ కింగ్డమ్లోని 7 బ్రిటిష్ సభ్యుల బృందం. దీనిని బ్రిటన్ యొక్క అత్యంత ప్రాముఖ్యమైన వలస రాజ్యాల ఆధారపడడంలో రాజ్యాంగ సంస్కరణను అధ్యయనం చేయడానికి 1928లో భారతదేశానికి పంపబడింది. దీనిని సాధారణంగా దాని అధ్యక్షుడు తర్వాత సైమన్ కమిషన్ అని పిలుస్తారు. 1953 గొప్ప సంఘ సంస్కర్త, రాజకీయ నాయకుడు, జాతీయ నాయకుడు మరియు జనసంఘ్ పార్టీ వ్యవస్థాపకుడు శ్యామాప్రసాద్ ముఖర్జీ తన మరణ సమయంలో శ్రీనగర్లో మరణించారు. శ్యామాప్రసాద్ ముఖర్జీ ఒక భారతీయ రాజకీయ నాయకుడు, న్యాయవాది మరియు విద్యావేత్త. ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ క్యాబినెట్లో పరిశ్రమలు మరియు సరఫరాల మంత్రిగా పనిచేశారు. నెహ్రూతో పతనం తర్వాత ముఖర్జీ భారత జాతీయ కాంగ్రెస్ను విడిచిపెట్టి జాతీయవాద భారతీయ జనసంఘను స్థాపించారు. 1985 ఎయిర్ ఇండియాకు చెందిన జంబో ప్యాసింజర్ విమానం కనిష్క ఐలాండ్ తీరానికి సమీపంలో గగనతలంలో కూలిపోయింది. ఈ ప్రమాదంలో విమానంలోని 329 మంది ప్రయాణికులు చనిపోయారు. 1985 ఎయిర్ ఇండియా ఫ్లైట్ 182 అట్లాంటిక్ మహాసముద్రం మీదుగా సిక్కు ఏర్పాటువాద సమూహం బబ్బర్ కల్సాడఫ్ స్ట్రాయిడ్కు కారణమైన బాంబును నిందించింది. బోర్డులోని మొత్తం 329 మంది చనిపోయారు.
రాజ్ బబ్బర్ భారతదేశానికి చెందిన సినిమా నటుడు, రాజకీయ నాయకుడు. ఆయన దాదాపు 150 పైగా చిత్రాలు మరియు 30 నాటకాల్లో నటించి 1989లో రాజకీయాల్లోకి అడుగుపెట్టి 3 సార్లు లోక్సభ సభ్యుడిగా, 2 సార్లు రాజ్యసభ సభ్యుడిగా, ఉత్తరప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా వివిధ హోదాల్లో పనిచేశాడు. బబ్బర్ ఉత్తరప్రదేశ్లోని ఆగ్రాలో పంజాబీ సునార్ కుటుంబంలో జూన్ 23, 1952న జన్మించాడు. అతను స్ట్రీట్ థియేటర్లో పాల్గొన్న ఎన్ఎస్డీలో మెథడ్ స్కూల్ ఆఫ్ యాక్టింగ్లో శిక్షణ పొందాడు. న్యూఢిల్లీలో శిక్షణ పొందిన తర్వాత అతను ముంబైకి వెళ్లి ఆనాటి ప్రసిద్ధ నటీమణులలో ఒకరైన రీనా రాయ్తో తన సినీ జీవితాన్ని ప్రారంభించాడు. ఇన్సాఫ్ కా తారాజు సినిమాలో రేపిస్ట్గా అతని భయంకరమైన పాత్ర పోషించినందుకు అతను అపఖ్యాతిని పొందాడు. ఇందులో అతను హీరోయిన్ జీనత్ ఆమన్పై దాడి చేశాడు. తర్వాత ఆమె సోదరిపై దాడి చేశాడు. చివరికి హీరోయిన్ కాల్చి చంపబడ్డాడు. రాహుల్ రవీంద్రన్ ఒక సినీ నటుడు. తమిళ, తెలుగు, ఇంగ్లీష్ సినిమాల్లో నటించాడు. గాయని, డబ్బింగ్ కళాకారిణి చిన్మయిని వివాహం చేసుకున్నాడు. రాహుల్ చెన్నైలో 1981 జూన్ 23న పుట్టి పెరిగాడు. తల్లిదండ్రులు రవీంద్రన్, వసుమతి. వీరి పూర్వీకులు తంజావూరు జిల్లాకి చెందినవారు. చెన్నైలోని విద్యామందిర్ సీనియర్ సెకండరీ పాఠశాలలో చదివాడు. తర్వాత కామర్స్లో డిగ్రీ చదివాడు. తర్వాత బిజినెస్ మేనేజ్మెంట్లో మాస్టర్స్ కోసం ముంబై వెళ్ళాడు. అక్కడే ఓ మీడియా సంస్థలో అసిస్టెంట్ బ్రాండ్ మేనేజర్గా పనిచేశాడు. ఇతనికి రోహిత్ రవీంద్రన్ అనే తమ్ముడు ఉన్నాడు. రోహిత్ వృత్తిరీత్యా ఒక ఫోటోగ్రాఫర్. ముంబైలో ఉండగా ఇతన్ని ఓ రెస్టారెంట్లో గమనించిన దర్శకుడు దివాకర్ బెనర్జీ ఇతన్ని ఓ ప్రకటనలో కనిపించమని అడిగాడు. అది విజయవంతం కాగానే మరిన్ని ప్రకటనలో అవకాశం వచ్చింది. ఇదే సమయంలో తమిళంలో ప్రసారమయ్యే కొన్ని పిల్లల టీవీ కార్యక్రమాల్లో గాత్రాన్ని అందించేవాడు. తర్వాత ముంబైలో ఉద్యోగాన్ని వదిలేసి సహాయ దర్శకుడిగా పనిచేసేందుకు చెన్నై వచ్చేశాడు. తన్మయ్ భట్ ఒక భారతీయ యూట్యూబర్, హాస్య నటుడు, స్క్రిప్ట్ రైటర్, నటుడు, ప్రదర్శకుడు, నిర్మాత. అతను గుర్ సిమ్రంజీత్ సింగ్ ఖంబాతో పాటు క్రియేటివ్ ఏజెన్సీ ఆల్ ఇండియా బక్ చోడ్కి సహ వ్యవస్థాపకుడు మరియు మాజీ సీఈఓ. 2018లో అమెజాన్ ప్రైమ్లో ప్రసారమయ్యే స్టాండప్ కామెడీ పోటీ అయిన కామిక్ స్టాండ్ సీజన్ 1లో అతను న్యాయ నిర్ణేతగా ఉన్నాడు. 2019 మధ్యలో అతను తన్మయ్ భట్ అనే యూట్యూబ్ ఛానల్ను ప్రారంభించాడు. అక్కడ అతను బ్లాగ్లను, కామెడీ స్కెచ్లు, రియాక్షన్ వీడియోలు మరియు వీడియో ఎస్సేలు, PUBG మొబైల్, అమంగ్ అస్ వంటి స్ట్రీమ్ గేమ్లను పోస్ట్ చేశాడు. అతను అనేక స్టాండప్ కామెడీలలో ప్రదర్శనలు ఇచ్చాడు. హాస్య నటుడు వీర్దాస్ స్థాపించిన వీర్దాస్ కామెడీలో కూడా భాగమయ్యాడు. తన్మయ్ భట్ జూన్ 23, 1987న ముంబై, మహారాష్ట్రలో జన్మించారు. హంసలేఖ సినీ సంగీత దర్శకుడు, పాటల రచయిత. ఈయన దక్షిణ భారత సినిమాలకు, ప్రత్యేకించి కన్నడ సినిమాలకు పనిచేస్తారు. 1980లలో ఈయన తన సినీ ప్రస్థానాన్ని మొదలుపెట్టారు. ఈయన కొన్ని సినిమాలకు స్క్రీన్ ప్లే, సంభాషణలు, నేపథ్య సంగీతం కూడా అందించారు. దాదాపు 375 సినిమాలకు పైగా సంగీతం అందించారు. 3500కి పైగా పాటలు రాశాడు. హంసలేఖకు నాదబ్రహ్మ అనే బిరుదు ఉంది. యువతరాన్ని ఆకట్టుకునేలా పాటలను వ్రాసి సంగీతం ఇవ్వడం ఈయన ప్రత్యేకత. సినిమా పందాకు అనుగుణంగా జానపద, పాశ్చాత్య బాణీలను అందించడంలో సమర్థుడు. ఎందరో గాయని గాయకులను, రచయితలను, సంగీత దర్శకులను ఈయన సినిమా పరిశ్రమకు పరిచయం చేశారు. హంసలేఖ 1951 జూన్ 23న బెంగళూరులోని అక్కిపేట సమీపంలోని తులసీకట్టెలో KH గోవిందరాజు మరియు రాజమ్మ దంపతులకు గంగరాజుగా జన్మించారు. స్నేహన్ ఒక భారతీయ గీత రచయిత, రాజకీయవేత్త, కవి మరియు నటుడు. తమిళ చిత్ర పరిశ్రమలో పనిచేశారు. 2018లో మక్కల్ నీది మయ్యంతో రాజకీయాల్లోకి ప్రవేశించి లోక్సభ ఎన్నికల్లో పోటీ చేశారు. 2021 తమిళనాడు శాసనసభ ఎన్నికల్లో అతను విరుగంబాక్కం నియోజకవర్గం అభ్యర్థిగా మక్కల్ నీది మయ్యం తరపున పోటీ చేశాడు. 6 మంది అన్నలు, ఒక అక్కతో రైతు కుటుంబంలో 8వ కొడుకుగా జూన్ 23, 1978న జన్మించిన స్నేహన్ అర్హత కలిగిన ఇంటర్మీడియట్ ఉపాధ్యాయుడు. 2000 సంవత్సరంలో పాటలు రాయడం ప్రారంభించాడు. కవి వైరముత్తుకు సహాయకాడిగా పనిచేసిన తర్వాత అతను గీత రచయితగా పనిచేయడం ప్రారంభించాడు. పుత్తం పుదియ పూణే చిత్రం మరియు 2500 కంటే ఎక్కువ పాటలను సాహిత్యం రాశారు. 750 కంటే ఎక్కువ చిత్రాల్లో పనిచేశారు. స్నేహన్ నటుడిగా కూడా సినిమాల్లో కనిపించాడు. యోగితో తన నటన రంగ ప్రవేశం చేశాడు.